నాతో పాటుగా చుట్టాలు కూడా వచ్చేసారు. మనం వచ్చాక కూడా పనులు ఆగుతాయా? టక్క పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. లైట్స్ అన్ని కూడా సెటప్ చేసేస్తున్నాం, అది ఇంటికి అండ్ షాప్ కి కూడా. వచ్చిన విషయం మా నాన్నమ్మకి ఇంకా తెలియని కూడా తెలియదు. రియాక్షన్ ని క్యాప్చర్ చేయాలని ఎవ్వరికీ తెలియకుండా సౌండ్ లేకుండా ఇంట్లోకి వెళ్ళాను. ముందులా అస్సలు యాక్టివ్ గా ఉండలేకపోతుంది. నాకు తెలుసు ఆవిడ వయసు పైబడుతూ ఉందని, కానీ ఎప్పుడు అరిచే మనిషి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే ఇల్లంతా నిశ్శబ్దం అయిపోతుంది కదా. అలానే మా నాన్నమ్మ కూడా తన దగ్గర 10 days టైం స్పెండ్ చేసి ఊరు వెళ్ళినా సరే నెక్స్ట్ డే కాల్ చేసి ఇంకెప్పుడు వస్తున్నావు అని అడుగు. అదేనేమో గ్రాండ్ పేరెంట్స్ యొక్క లవ్. ఎప్పుడైనా మొహం కనీసం ఉలవలన్నా చూసాను. ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో ఉలవచారు కాస్తూ ఉంది. మా అమ్మకి మా అన్నయ్య పెద్ద సెటైర్లు వేసుకుంటూ కూర్చున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఉలవలు చూసావా? ఉడకపోతేనేముంది, టేస్ట్ చేస్తున్నాం కదా, అది సరిపోతుందిలే. మీరెప్పుడైనా ఉలవచారు చేసుకున్నారా? ఇంట్లో మాత్రం ఈ రోజు ఉలవచారుతో పాటు చేపల ఫ్రై అయితే చేశారనమాట. లిటరలీ కాంబినేషన్ అద్దిరిపోయింది. టైం టేస్ట్ చేసినా సరే అద్దిరిపోయింది అనిపించింది. మెల్లిగా లైట్స్ కూడా అన్ని ఫిట్ చేసేసారు. ఇంటర్ అవ్వగానే మా నాన్నమ్మని అలా బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది మా మమ్మీ. కనీసం మనుషులను చూస్తే అట్లీస్ట్ రిలాక్స్ అవుతుంది కదా అని ఇంకా లైట్ సెట్టింగ్స్ కూడా మొత్తం ఫిట్ చేసేసారనమాట. అండ్ షాప్ కి కూడా అసలు మీరు ఏం సెలబ్రేట్ చేస్తున్నారక్క అని ఫుల్ గా తెలుసుకోవాలా? అయితే లెంది వీడియోని ఈ రోజు ఈవినింగ్ 5 o'clock పోస్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.